యోనా గ్రంథము 4వ అధ్యాయము. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయూ గల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుండి ఉండగా, దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను.